ఏంటి సార్, ఈరోజు కూడా మీ ఇంటికి చుట్టాలు వచ్చారా? వచ్చారా? ప్రతిరోజు వాళ్ళందరికీ ఏదో ఒక టిఫినో పిండి వంటనో చేసి పెట్టాల్సి వస్తుంది. అందుకే రోజు ఇక్కడికి రావాల్సి వస్తుంది. మీ ఇంట్లో పనోళ్ళని పంపించవచ్చు కదా సార్. ప్రతిరోజు మీరే రావాలంటే టైం వేస్ట్ కదా. విలువైన దానికోసం టైం వేస్ట్ అయినా పర్వాలేదురా. అంత విలువైంది ఇక్కడే ఉంది సార్. పిండి, ఈ గిన్నెలో పట్టే పిండిరా. పిండి విలువైంది ఏంటి సార్? ఏంటో తర్వాత చెప్తాను కానీ ముందు పిండి పట్టు. సార్, పిండి పట్టడం అయిపోయింది సార్. ఇంత త్వరగా అయిపోయిందేంట్రా? మిషన్ ఇంకా కొత్తదానిలాగే ఉంది. ఎన్ని రోజులైనా పాత పడ్డట్టు లేదు. చూస్తుంటే ఇలాంటి మిషన్ నాకు ఒకటి కావాలనిపిస్తుంది. అమ్మగారు, వీడు ప్రతిరోజు ఏదో ఒకటి పిండి పట్టించుకోవడానికి ఇక్కడికి వస్తున్నాడంటే నాకెందుకో వీడి మీద అనుమానంగా ఉంది. ఎందుకంటే వాడి చూపులు చెడుగా ఉన్నాయి, మాటలు తేడాగా ఉన్నాయి. రే కాశీ, చెడ్డవాడైనా మంచివాడైనా అవతల మనిషి అంగీకారం లేకుండా ఎవ్వరూ ఏమీ చేయలేరు. మనం మంచిగా ఉంటే రక్షించడానికి, చెడుగా ఉంటే శిక్షించడానికి ఆ దేవుడున్నాడు. అనవసరంగా మనం అందరి గురించి ఆలోచించుకుంటూ పోతే మన టైం వేస్ట్ అవుతుంది. నువ్వు వెళ్ళి పని చూసుకో. కరెక్ట్ గా చెప్పావు సుజాత. అందుకే చిన్న వయసులోనే పెళ్ళై త్వరగా ఓ పాపకు తెల్లై వయసులోనే భర్తకు దూరమైపోయినా ఏ మచ్చ లేకుండా మర్యాదగా బతుకుతున్నావు. అందుకే ఆ దేవుడు నిన్ను ఏ ఆపద రాకుండా చల్లగా చూస్తున్నాడు. ఇంతకీ నీ కూతురెక్కడా? కాలేజ్కి వెళ్ళింది పిన్ని. ఈ పాటికి వచ్చేస్తూ ఉంటుంది. హే అమృత, ఆగు. నీతో పర్సనల్ గా మాట్లాడాలి. ఏయ్ రా వెళ్దాం. హే, ఎక్స్ట్రా లప్పి నువ్వు వెళ్ళిపో. అమృత, భూమి బద్దలై భూకంపాలు వచ్చినా, సముద్రాలు పొంగిపోయి సునామీ వచ్చినా, కాలుష్యం పెరిగిపోయి క్యాన్సర్లు వచ్చినా నిన్ను రక్షించడానికి నీ పక్కనే ఉంటాను. నిన్ను ప్రేమిస్తూ ఉంటాను. ఐ లవ్ యూ అమృత. ఐ లవ్ యూ అమృత. చెప్పు అమృత, తిరిగి ఐ లవ్ యూ అని చెప్పు. నువ్వెప్పుడెప్పుడు ఐ లవ్ యూ అని చెప్తావని నా చెవులు ఆశగా ఎదురు చూస్తున్నాయి. త్వరగా చెప్పు అమృత. చెప్పు అమృత, ఐ లవ్ యూ చెప్పు. చెప్పు అమృత, చెప్పు. ఒరేయ్, ఆ అమ్మాయి వెళ్ళి చాలాసేపు అవుతుంది, కళ్ళు తెరవరా. ఆడపిల్ల కదరా, ఆలోచించుకోవటానికి టైం కావాలి. అమ్మాయిలకి నిజంగా ప్రేమున్నా అబ్బాయిలాగా వెంటనే ఐ లవ్ యూ చెప్పారు. మళ్ళీ కలుస్తుంది కదా, పద. అమ్మా, అమ్మా, అమ్మా. ఓ, ఏంటమృత, ఇంటికి వెళ్లకుండా ఇటువైపు వచ్చావేంటి? అమ్మా, నాకొకటి ఐ లవ్ యూ చెప్పాడు. వాడంతా చూడాలి. రేపు నేను కాలేజ్కి వెళ్ళేటప్పుడు మన కాశీ నాతో పంపించు. ఇద్దరం కలిసి వాడంతా చూస్తాము. ఏమంటావ్? ఏంటి నీ గోల? ఇంతకీ నీకు ఐ లవ్ యూ చెప్పిన వెధవెవడు? జానీ అని ఓ పెద్ద ఐటెం గాడు. వాడు జోకరు పోకిరు అస్సలు అర్థం కావడం లేదు. అందుకే మన కాశీతో వాడికి ఒక వార్నింగ్ ఇప్పిస్తే నా జోలికి మళ్ళీ రాడు. ఏమంటావమ్మా? చూడమృత, నొప్పి భరించేంత ఉంటే తప్పకుండా భరించాలి. భరించలేనంత ఉన్నప్పుడే చికిత్స చేయించాలి. ఆ జానీ వల్ల మరి పెద్ద ప్రాబ్లం ఏం లేకపోతే పట్టించుకోవద్దు. ప్రాబ్లం పెద్దదైతే పోలీసులు కంప్లైంట్ ఇద్దాం. ఏమంటావ్? పోలీసులకి కంప్లైంట్ ఇచ్చేంత పెద్ద ప్రాబ్లం కాదమ్మా.
అయితే వాడు ఎన్ని వెధవేషాలేసినా నువ్వేం పట్టించుకోవద్దు. నీ చదువేదో నువ్వు చదువుకో. అర్థమైందా? అలాగేనమ్మా. వెళ్ళు. తీసుకోండి. చూడు సుజాత, మాకు తెలిసిన పెళ్లి సంబంధం ఒకటి ఉంది. చాలా మంచి ఫ్యామిలీ. నీ కూతురికిచ్చి చేస్తానంటే నేను వాళ్ళతో మాట్లాడతాను. ఏమంటావ్? నా కూతురికి అప్పుడే పెళ్ళేంటి పిన్ని? అది చదువుకుంటుంది. చదువంతా అయిపోయాకే దాని పెళ్లి గురించి ఆలోచిస్తాను. నాకిప్పుడు అలాంటి ఆలోచన ఏం లేదు. సరే, నీ ఇష్టం సుజాత. సరే పిన్ని. వెళ్ళొస్తామండి. వెళ్ళొస్తాను. మంచిది పిన్ని. వస్తామండి. కాశీ లేడా? వాడు పని మీద బయటికి వెళ్ళాడు. ఏంటో చెప్పండి. ఈ గోధుమలు పట్టాలి. రోజు రొట్టెలు తింటే బలం వస్తుందంట కదా, అందుకే రోజు రొట్టెలు తింటున్నా. నాకు బలం ఉందో లేదో ఒకసారి చూసి చెప్తారా? మీరేం మాట్లాడుతున్నారో మీకు అర్థమవుతుందా? మీకు బాగా బలం ఉందో లేదో నేనెలా చెప్పగలను? కరెక్టే. ఇలా దూరం నుంచి చెప్పడం కష్టమే కదా. నాకేదైనా పని చెప్పు, ఆ తర్వాత నాకు ఎంత బలం ఉందో చెప్పు. ఏమంటావు? ఏం మాట్లాడుతున్నావో నీకు తెలుస్తుందా? బాగా తెలుస్తుంది సుజాత. నువ్వంటే నాకు పిచ్చి. నిన్ను చూడకుండా ఉండలేకపోతున్నాను. అందుకే ఏదో ఒక చిన్న పని మీద రోజు ఇక్కడికి నేను చూడడానికి వస్తున్నాను. నువ్వు ఒక్కసారి అంటే నీకు నీ కూతురికి ఏ సమస్య లేకుండా జీవితాంతం తోడుగా ఉంటాను. మర్యాదగా వెళ్ళిపో, లేకపోతే నా చెప్పుతో నీ చెంప పగలు కొడతాను. ఏంటే ఓవర్గా మాట్లాడుతున్నావు? ఇంత అందాన్ని ఒంటరిగా ఉంటూ వేస్ట్ చేసుకోవడం కంటే ఏదో ఒక రోజు నాలాంటి మగాన్ని చూసుకోవచ్చుగా. నాతో పాటు నువ్వు సుఖంగా ఉంటావు. నా మాట కాదనకు. నాతో ఉండిపోవడానికి ఒప్పుకో సుజాత. పోరా, బయటికి పో. ఇంకో నిమిషం ఇక్కడే ఉన్నావంటే అందరిని పిలిచి పోలీసులకు పట్టిస్తాను. నన్నే కొడతావు కదా, చూస్తానే. నువ్వెలా నాకు దక్కవో చూస్తాను. అమ్మా, 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 ఏంటమ్మా? అమ్మా, మా ఫ్రెండ్స్ అందరూ సినిమాకి వెళ్తున్నారు. నేను కూడా వెళ్తానమ్మా. సరే వెళ్ళు, కానీ త్వరగా వచ్చే. ఓకే అమ్మా, బాయ్. వెళ్ళు. అమ్మగారు, నాకు కొద్దిగా అర్జెంట్ పనుందండి, వెళ్తానండి. సరే వెళ్ళు. సాయంత్రం రానక్కర్లేదు, రేపు పొద్దున్నే వచ్చే. సరే అమ్మగారు. రే, నువ్వు ఆగరా. ఎట్టి పరిస్థితుల్లో ఈ రోజు అమృత చేత ఐ లవ్ యూ చెప్పించుకుంటాను. నువ్వు ఇక్కడే ఉండు. ఓకేరా. ఏంటి అమృత? ఐ లవ్ యూ చెప్పాను కదా, ఎస్ సార్ నో ఏదో ఒకటి సమాధానం చెప్పాలి కదా. మాకు సినిమాకి లేట్ అవుతుంది, అర్జెంట్ గా వెళ్ళాలి. నన్ను ప్రేమిస్తున్నానని ఒక్క మాట చెప్పు. రోజుకో సినిమా, గంటకో షికారు తిప్పుతాను. ఏమంటావు అమృత? నా వెంట పడి టైం వేస్ట్ చేసుకోకు. అరే, నీ ప్రాబ్లం ఏంటి అమృత? జానిగాడి వెనకాల ఎంతో మంది అమ్మాయిలు వెంటపడుతున్నారు, కానీ వాళ్ళెవరిని పట్టించుకోకుండా నిన్ను పట్టించుకుంటున్నాను. నువ్వేమో స్టైల్ కొడుతున్నావు. ఇదిగో అమృత, నీకెలాగూ బాయ్ ఫ్రెండ్ లేడు. నన్ను లవ్ చేస్తే నీకు పికప్లు, డ్రాపింగ్లు అన్నీ ఫ్రీనే కదా. అప్పుడప్పుడు సినిమాలు, బేకరీలు, లాంగ్ డ్రైవ్లు, ఫుల్ జోష్గా ఉంటుంది. నా ప్రేమను కాదనుకో ప్లీజ్ అమృత. నాకు బాయ్ ఫ్రెండ్ లేడని ఎవరు చెప్పారు? నాకు ఆల్రెడీ బాయ్ ఫ్రెండ్ ఉన్నాడు. ఉన్నాడా? ఎవరాడు? నేనే. నువ్వు పిండి గిన్నెలో పనిచేసే పనోడివి కదా? అవును. అమృత ఈ జానీగాడికే పడలేదు, పోయి నీలాంటి పనోడికి పడుతుందా? పొద్దున్నే జోకులేసి నవ్వించకరా. అతను చెప్పేది నిజమే. అతనే నా బాయ్ ఫ్రెండ్. వాట్? జానీగాడి ప్రేమని ఇలాంటి పనోడు కోసం కాదంటున్నావా? ఈ జానీగాడు వీడికన్నా అన్ని విషయాలు ఎక్కువ. ఆస్తి, అందం, చదువు అన్ని వీడికన్నా ఎక్కువే. ఒక్క రీజన్ చెప్పు, వీడెందుకు నచ్చాడు? ప్రేమకు కావాల్సింది ఆస్తి, అందం, చదువు కాదు, మంచి మనసు. అది కాశీ దగ్గర ఉంది. అందుకే కాశీ అంటే నాకు పిచ్చి ప్రేమ.
నువ్వు నా మీద పిచ్చి పిచ్చి ఆశలు పెట్టుకోకుండా నీ పని నువ్వు చూసుకో, అర్థమైందా? పదవే వెళ్దాం, పద కాశీ. ఏయ్, ఏంటి నీలో నువ్వే నవ్వుకుంటున్నావు? ఏం జరిగింది? అబ్బే ఏం లేదమ్మా, కాలేజ్లో జరిగిన జోక్ ఒకటి గుర్తుకొచ్చి నవ్వుకుంటున్నాను. సరే పడుకో. అమ్మగారు, ఆ? ఈ నెల జీతం ఇంకా ఇవ్వలేదు. మా ఓనర్ రూమ్ రెంట్ కట్టమని ఒకటే గొడవ చేస్తున్నాడు. సారీరా కాశీ, ఇంటి నుంచి వచ్చేటప్పుడు నీ జీతం తెద్దామనుకున్నాను, కానీ కంగారులో మర్చిపోయాను. నువ్వు పంచి, ఆల్రెడీ అమృత కాలేజ్ నుంచి ఇంటికి వచ్చేసి ఉంటుంది. మ్, నేను ఫోన్ చేసి చెప్తాను. ఓకే నువ్వు వెళ్ళి తన దగ్గర డబ్బులు తీసుకో. సరే అమ్మగారు. వెళ్ళు. ఏంటి సరే సరే ఇంటికి వచ్చావు? నువ్వు ఇలా వచ్చావని మా అమ్మతో చెప్తా. చెప్పు, నాకేమన్నా భయమా? ఏంటి సిగ్గుపడ్డమేనా? కాఫీ టీ లాంటివేమీ లేవా? ఆహా, ఫినాయిల్ ఉంది, కావాలా? ఫినాయిల్ ఏంటి? నీ చేత్తో విషం ఇచ్చినా తాగేస్తాను. నీకు భయం లేకుండా పోతుంది. ఉండు, మా అమ్మకు ఫోన్ చేస్తాను. అబ్బా, మా అమ్మే ఫోన్ చేసింది. ఎందుకంత భయపడతావు? మాట్లాడు. నువ్వు సైలెంట్ గా ఉండు. నీ మాటలు అమ్మ వింటే చాలా ప్రమాదం. అలాగే. హలో అమ్మా. అమృత, కాశీ ఇంటికి వస్తాడు. బీర్వాలో డబ్బు వాడికి ఇవ్వు, సరేనా? సరే అమ్మా. ఓహో, మా అమ్మ పర్మిషన్ తీసుకుని వచ్చావా? అందుకే ఇంత ధైర్యంగా ఉన్నావు. ఒక్క నిమిషం, డబ్బులు తీసుకొస్తాను. ఏంటి 1000 రూపాయలు తక్కువ ఉన్నాయి? మొత్తం డబ్బులిస్తే ఖర్చు చేస్తావని ఈ నెల నుంచి ప్రతి నెల నీ జీతంలో 1000 రూపాయలు నేను ఇలా తీసేసుకుంటాను. ఆ డబ్బు మొత్తం నీ పేరు మీద బ్యాంకులో జమ చేస్తాను. మనిద్దరికి పెళ్ళయ్యాక ఆ డబ్బు మనకి చాలా ఉపయోగపడుతుంది. ఏమంటావు కాశీ? ఏమంటాను, పెళ్లి కాకముందే నా ప్రేయసి భవిష్యత్తు గురించి బాగా ఆలోచిస్తుంది. ఇలాంటి అమ్మాయి దొరకడం నిజంగా నా అదృష్టం. కాశీ, మన పెళ్లికి మా అమ్మ ఒప్పుకుంటుందో లేదో అని భయంగా ఉంది. ఎందుకంటే ఏ తల్లిదండ్రులైనా తమ పిల్లలకి వాళ్ళకన్నా గొప్ప సంబంధం ఉన్న వాళ్ళకిచ్చి పెళ్లి చేయాలని ఆశగా ఉంటుంది. నువ్వు మా స్థాయికి అన్నిటిలోనూ తక్కువగానే ఉన్నావు. నీతో పెళ్లికి అమ్మ ఎక్కడ ఒప్పుకోదేమోనని రోజు రోజుకి భయం పెరిగిపోతుంది. అమృత, అనవసరమైన భయాలు పెట్టుకోకు. మీ అమ్మ చాలా మంచిది. మన పెళ్లికి తప్పకుండా ఒప్పుకుంటుంది. ఒకవేళ ఒప్పుకోకపోతే నేనెవరిని పెళ్లి చేసుకోను కాశీ. నేను కూడా. ఇవన్నీ పెళ్ళయ్యాకే. ముందు నువ్వు వెళ్ళు ప్లీజ్ please. కాశీ, ముందు నువ్వు వెళ్ళు.
పనిలో ఉన్నాను అమృత. తర్వాత కాల్ చేస్తాను. ఏంటి నాకన్నా నీకు పనే ఎక్కువ? అదేం కాదు అమృత. కానీ లేదు గీనీ లేదు. రేపు కాలేజ్ దగ్గరికి రా. షాపింగ్ కి వెళ్ళాలి. నీకు మంచి డ్రెస్ తీసుకోవాలి. చెప్పేది అర్థమవుతుందా? వస్తావు కదా? సరే అమృత. సరే కాదు, తప్పకుండా రావాలి. ఓకే. నీకు మంచి మోడర్న్ డ్రెస్ కొనాలి. అవన్నీ నాకెందుకు అమృత? అవన్నీ నీకెందుకు కాదు, నీకు మంచి మోడర్న్ డ్రెస్ కొనే తీరుతాను. ఎవర్రా ఫోన్లో? నా కూతురు అమృతేనా? ఏంటి కాశీ సడన్ గా సైలెన్స్ అయిపోయావు? రేపు మనం షాపింగ్ కి వెళ్తున్నాం. అట్నుంచి పార్క్ కి వెళ్తున్నాం. సరేనా? నా వెనకాలే ఉంటూ నన్నే మోసం చేస్తావా? ఇంకెప్పుడు నాకు కనిపించుకో. ఇక్కడి నుంచి వెళ్ళిపో. అయినా కొట్టాల్సింది నిన్ను కాదురా, అమృత. తండ్రి లేని పిల్లవు కదా అని నిన్నెంత ప్రేమగా చూస్తుంటే నీకు పనుడి మీద ప్రేమ పుట్టిందే ప్రేమ? నీ భవిష్యత్తు గురించి ఎన్నో కలలు కంటున్నాను కదే, నువ్వేమో వాడితో పెళ్లి గురించి కలలు కంటున్నావా? ఛీ! ఇన్నాళ్ళు ఎంతో మర్యాదగా బతుకుతున్నాను, కానీ నువ్వు ఆ పనుడిని ప్రేమించి నా పరువు మొత్తం తీసేసావు కదే. ఛీ! పాపిస్తుదానా? నువ్వు బాగా చదివి ప్రయోజకురాలు అయ్యాక నీ పెళ్లి బ్రహ్మాండంగా చెయ్యాలని పైసా పైసా కూడబెట్టి నేను కష్టపడుతుంటే నువ్వేమో ప్రేమ పేరుతో ఆ పనుడు కాసి గడితో పార్కులు సినిమాలు అంటూ తిరుగుతావా? నా కడుపును చెడబెట్టావు కదే. ఎంత పని చేసావే. చేస్తావా? చెప్పు, చేస్తావా? నా మాట కాదన్నావా? నువ్వు చేసిన పనికి నా గుండెల్లో ఇంతకన్నా నొప్పిగా ఉంది. అమ్మగారు, అమృతను కొట్టకండి అమ్మగారు. ప్లీజ్ అమ్మగారు. నా కూతుర్ని కొట్టుకుంటాను, చంపుకుంటాను. నీకెందుకురా? అనాథవి. అయిన వాళ్ళెవరూ లేరని చేరదీసి పళ్ళు పెట్టుకుంటే ప్రేమ పేరుతో నా కూతురికి మాయ మాటలు చెప్పి నన్నే మోసం చేయాలని చూస్తారా నువ్వు? నిన్ను కొట్టొద్దమ్మా, కొట్టొద్దమ్మా. అమ్మా, దీనికి ఏ మందు పోసావురా? నువ్వంటే దీనికి ఇంత పిచ్చి పట్టింది. ఒరే కాశీ, నా కూతురు మనసులో నుంచే కాదు ఈ ఊరు నుంచి కూడా వెంటనే వెళ్ళిపో. లేకపోతే నా కూతురు భవిష్యత్తు బాగుండడం కోసం నిన్ను చంపడానికి కూడా వెనకాళ్ళు. వెళ్ళిపో. పోరా, మా ఇంటి నుంచి బయటికి పో. పోరా, పో. మా అబ్బాయికి మీ అమ్మాయి బాగా నచ్చింది. మీ అమ్మాయికి కూడా మా అబ్బాయి నచ్చాడో లేదో కనుక్కోమ్మా. అమ్మాయి అమృత, నీ అభిప్రాయం కూడా చెప్పేస్తే వెధవది మంచి ముహూర్తం చూసి పెళ్లి చేసేయచ్చు. త్వరగా చెప్పమ్మా. ఆ అమ్మాయి సిగ్గుపడుతుంది, అందుకే మాట్లాడలేకపోతుంది. మా అమ్మాయికి ఈ పెళ్లి ఇష్టమేనండి. వెధవది, అమ్మాయి అబ్బాయి ఇష్టపడ్డారు. ఇక మాట్లాడుకోవాల్సింది ఏమైనా ఉంటే మీరు మాట్లాడుకోండి. మీకు తెలియందేముంది పంతులు గారు, అబ్బాయికి చాలా కట్నం ఇస్తామని పెద్ద పెద్ద సంబంధాలు వస్తున్నాయి. ఎందుకంటే మొబైల్ షాప్ ఓనర్గా అబ్బాయి బాగానే సంపాదిస్తున్నాడు. అమ్మాయి వాళ్ళు ఎంత కట్నం ఇస్తారో చెప్తే ఓ అండర్స్టాండింగ్ రావచ్చు. ఏమంటారు? వెధవది, వెధవ జీవితానికి పెళ్ళైతే చాలు అని చాలా మంది అనుకుంటుంటే మీరు పెళ్లితో పాటు కట్నం కూడా కావాలనుకుంటున్నారు. సరే చెప్పమ్మా, అమ్మాయికి ఏ పాటి కట్నం ఇస్తావో? నాకున్నది ఒక్కగానొక్క కూతురు. ఆ అమ్మాయి పేరు మీదే ఈ ఇల్లుంది. అంతేకాదు, ఒక 5 లక్షల రూపాయలు బ్యాంకులో ఉన్నాయి. ఇవి కాక
పిండి మిల్లు పొలాలు అన్నీ అమ్మాయికే కదా. వెదవది అన్నీ కలిపితే బానే గిట్టుబాటు అవుతుంది. ఇక ముహూర్తాలు పెట్టించేయమంటారా? వేధవది మీ తొందరపాటు చూస్తుంటే మేము ఆపినా ఆగేదట్లేరు. కాశీ, పెళ్లికి అన్ని ఏర్పాట్లు జరిగిపోతున్నాయి. ఈ పెళ్లి జరిగితే నువ్వు నాకు శాశ్వతంగా దూరం అయిపోతావని భయంగా ఉంది కాశీ. ఎలాగైనా ఈ పెళ్లి ఆపేయ్ కాశీ. ఈ పెళ్లి ఆగిపోవాలంటే ఒకటే దారుంది. ఏంటది? మనిద్దరం లేచిపోవటం. ఏంటి లేచిపోవడమా? ఆహా, వద్దు కాశీ. అమృత, అది తప్ప మనకు వేరే దారి లేదు. మనం ఎక్కడికైనా వెళ్ళిపోయి ఏ సంవత్సరం తర్వాతో ఒక పాప బాబుతో తిరిగొస్తే మీ అమ్మ కోపం మొత్తం చల్లారిపోతుంది. మన ఇద్దరిని దగ్గరికి తీసుకుంటుంది. నా మాట విని వెళ్ళిపోదాం పదా. వద్దు కాశీ, అలా వెళ్ళిపోతే మా అమ్మ గుండె ఆగిపోతుంది. మా అమ్మని మోసం చేసి అలా రావడం నాకిష్టం లేదు. నువ్వే ఏదో ఒకటి చెప్పి ఈ పెళ్లి ఆపేసే కాశీ. అర్థమవుతుందా? ఎలా ఆపాలో నాకు అర్థం కావట్లేదు అమృత. ఆ పెళ్లి కొడుకి మన గురించి నిజం చెప్పి ఈ పెళ్లి ఆపే కాశీ. సరే అమృత, అలాగే చేద్దాం. ఎవరు నువ్వు? రోడ్డుకెందుకు అడ్డంగా నిలబడ్డావు? ఏంటి నీ ప్రాబ్లం? నా లవ్ ప్రాబ్లం నువ్వు పెళ్లి చేసుకోబోయే అమ్మాయితోనే వచ్చింది. ఏంటి నువ్వు అనేది? అవును, అమృత నేను ప్రాణానికి ప్రాణంగా ప్రేమించుకున్నాం. మా ప్రేమ వాళ్ళమ్మకి నచ్చలేదు. అందుకే అర్జెంటుగా నీతో పెళ్లి ఫిక్స్ చేశారు. మీరే పెద్ద మనసు చేసుకుని ఈ పెళ్లిని క్యాన్సిల్ చేసుకుని మా ప్రేమను బ్రతికించండి. అలా చేస్తే నన్ను 4 తిట్టుకుని మళ్ళీ వేరే సంబంధం చూస్తారు. దీనికి పరిష్కారం నన్ను ఒప్పించడం కాదు. ఈ విషయం నీకు బాగా తెలుసు అనుకుంటాను. ఏమంటావు? ఎందుకంటే పెళ్లి కుదిరిన ప్రతిసారి సంబంధం క్యాన్సిల్ అయితే వాళ్ళమ్మ చివరికి నాకే ఇచ్చి పెళ్లి చేస్తుంది. దయచేసి మా ప్రేమను అర్థం చేసుకుని ఈ పెళ్లి క్యాన్సిల్ చేసుకో. అలా చేస్తే మా బంధువులందరిలో నేను లోకమైపోతాను. ఈ రోజుల్లో పేటల వరకు వచ్చిన పెళ్లి క్యాన్సిల్ అయితే అమ్మాయికే కాదు అబ్బాయి కూడా పెళ్లి అవడం కష్టం. నేనా పని చేయలేను. ప్లీజ్ అండి, అలా అనొద్దు. నా మాట వినండి. ఏయ్, నీకొక్కసారి చెప్తే అర్థం కాదా? మర్యాదగా అడ్డం జరుగు, లేకపోతే నేనేం చేస్తానో నాకే తెలీదు. ఏం చేస్తావు నువ్వు? ఏం చేస్తావు? ఏంటా? రాజేందర్, రాజేందర్, ఏంట్రా? ఆగురా. రేయ్, రాజేందర్, ఆగు. రేయ్, నేను చెప్పినా నువ్వు వినట్లేదు కదా. అవసరమైతే నిన్ను చంపైనా సరే నేను ఈ పెళ్లిని ఆపేస్తాన్రా. రేయ్, నువ్వు ఇష్టం వచ్చినట్లు చేసుకో, పోరా. రేయ్, ఆ పెళ్లి కొడుకుని ఎంతో బాధతో రిక్వెస్ట్ చేస్తే వాడు నా మెడ పట్టుకుని గెంటేశాడ్రా. వాణ్ణి వదిలిపెట్టకూడదు. వాణ్ణి చంపి ఈ పెళ్లి ఆపేయాలి. ఎందుకంటే నా అమృత లేకుండా నేను బతకలేను. అమృత అంటే నాకు ప్రాణంరా. పిచ్చి, నా అమృత నాకు కావాలి. బాధపడకరా, అమృత ఖచ్చితంగా నీదే అవుతుంది. అవ్వదురా. ఆ పెళ్లి కొడుకు బతికుంటే వాడితోనే పెళ్లి జరిగి అమృత వాడిదవుతుంది. తను నాది కావాలంటే ఆ పెళ్లి కొడుకు చావాలి. వాడు చస్తే గాని అమృత నాదవదు. రేయ్, నువ్వు వాణ్ణి చంపడానికి నాకు సాయం చేయాలి. చేస్తావా లేదా? చేస్తాన్రా. ఈ రోజు నుంచి మనిద్దరం వాడి అన్ని మూమెంట్స్ ని మనం అబ్జర్వ్ చేయాలి. అవకాశం రాగానే వాణ్ణి లేపేద్దాం. సరేనా? ఓకేరా.
ఎంత పని జరిగిందిరా? రేపు పెళ్లి పెట్టుకొని ఇలా జరిగిందేంట్రా? రాజేంద్ర, చూడండి అసయ్య గారు. ఎవరో కళ్ళలో కారం కొట్టి చంపారు. ఇది ఎవరైనా దొంగల పని అయి ఉండొచ్చు, లేదా ఎవరైనా ఇతని శత్రువులైనా చేసుండొచ్చు. మీ అబ్బాయికి శత్రువులు ఎవరైనా ఉన్నారా? నా కొడుకు చాలా మంచోడు సార్. వాడికి రేపు పెళ్లి. వీడిని చంపాల్సిన అవసరం ఎవరికుందో కూడా నాకు అర్థం కావట్లేదు సార్. ఇతన్ని ఎవరు చంపారో మీకేమైనా తెలుసా? తెలీదు, కానీ నాకెందుకు నా కూతుర్ని ప్రేమించిన ఆ కాశీ మీదే అనుమానంగా ఉంది. ఎందుకంటే ఇతనికి రేపు జరగబోయే పెళ్లి నా కూతురుతోనే. కానిస్టేబుల్స్ సార్. ఈ శవాన్ని పోస్ట్ మార్టం పంపండి. ఓకే సార్. ఆ కాశీ ఎక్కడున్నా వెతికి పట్టుకోండి. అలాగే సార్. రేయ్, రేయ్, లే, పద, పదరా, నడు. పద. పదరా. ఎక్కు, ఎక్కు, బండి ఎక్కు. ఎక్కరా, ఎక్కు. చెప్పరా, నిజం చెప్పు. రాజేందర్ని ఎందుకు హత్య చేశావు? సార్, రాజేందర్ని నేను హత్య చేయడం ఏంటి సార్? నాటకాలాపి నిజం చెప్పు. నీ గురించి మొత్తం మాకు తెలుసు. నువ్వు అమృతను ప్రేమించింది, రాజేందర్తో గొడవ పడింది, అన్నీ మాకు తెలుసు. ఎలాగైనా పెళ్లి ఆఫ్ చేయాలని రాజేందర్ నువ్వే హత్య చేశావు. మర్యాదగా ఒప్పుకోలేదో టార్చర్ పెట్టి నిజం చెప్పించాల్సి ఉంటుంది. చెప్పించమంటావా? సార్, మీరు చెప్పినవన్నీ నిజాలే సార్. ఆవేశంలో ఏదో నోటికొచ్చినట్టు వాగానే తప్ప నిజంగా ఒక మనిషిని హత్య చేసే ధైర్యం నాకు లేదు సార్. అంతేకాదు, గత 10 రోజుల నుంచి నా బాధను మర్చిపోవడానికి తాగుతూనే ఉన్నాను సార్. మత్తులో ఉన్న నాకు మర్డర్ చేయాలన్న ఆలోచన ఎలా వస్తుంది సార్? నా మాట నమ్మండి సార్. నువ్వు చంపావలేదో నిజం తెలియాలంటే అసలు హంతకుడు దొరకాలి. అప్పటి వరకు నిన్ను బెనిఫిట్ ఆఫ్ డౌట్ మీద అరెస్ట్ చేసి సెల్లో ఉంచక తప్పదు. కానిస్టేబుల్స్ సార్, వీడిని సెల్లో వేయండి. ఓకే సార్. పదరా. సార్, నేను చనిపోయిన రాజేందర్కి సంబంధించి ఒక ముఖ్యమైన విషయం మీకు చెప్పాలని వచ్చాను సార్. ఏంటది? సార్, చనిపోయిన రాజేందర్ మీరు అనుకున్నంత మంచోడు కాదు సార్. అతనికి చాలా మంది శత్రువులు ఉన్నారు. ఎందుకంటే వాడు తన దగ్గరికి రిపేర్ కోసం వచ్చిన అమ్మాయిల అబ్బాయిలు తెచ్చిన మొబైల్స్లోని మెమోరీ కార్డ్స్ ద్వారా వాళ్ళ రహస్యాలను, అందమైన జ్ఞాపకాలను మొబైల్స్ నుండి తన సిస్టంలోకి కాపీ చేసేవాడు. అలా కాపీ చేసిన వాటితో కొందరి ముఖాలు మార్ఫింగ్ చేసి వాళ్ళ దగ్గరున్న వీడియోలను చూపించి బ్లాక్మెయిల్ చేసి బాగా డబ్బు సంపాదించేవాడు సార్. ఇప్పుడు కూడా అలా ఎవరినో బ్లాక్మెయిల్ చేసి అడ్డంగా బుక్ అయ్యి చనిపోయాడనిపిస్తుంది సార్. అతని అడ్రస్ ఎక్కడో నీకు తెలుసా? తెలుసు సార్. కానిస్టేబుల్స్ సార్, పదండి. హంతకుడు ఎవరో తెలిసిపోయింది. కానిస్టేబుల్స్ సార్. కమాన్. ఓకే సార్. ఏంటి సార్ ఇలా వచ్చారు? మా కాబోయే అల్లుడిని చంపిన హంతకుడు ఎవడో దొరికాడా? దొరికారు. ఆ హత్య చేసిన వాడు మీ ఇంట్లోనే ఉన్నారు. మా ఇంట్లోనా? ఎవరు సార్ అది? ఇంకెవరు? మీరే. నేను హత్య చేయడం ఏంటి సార్? నువ్వే హత్య చేశావు. అందుకు తగ్గ ఆధారాలు మా దగ్గర ఉన్నాయి. ఎక్కడ ఏదో పొరపాటు జరుగుతుంది సార్. కానిస్టేబుల్ సార్. ఈవిడ అరెస్ట్ చేయండి. పదమ్మా. రాజేందర్ని ఎందుకు హత్య చేశావు? సైలెన్స్ గా ఉంటే నువ్వు చేసిన హత్యకు శిక్ష పడదనుకోకు. నీతో నిజం ఎలా చెప్పించాలో మాకు బాగా తెలుసు. నీ అంతట నువ్వు చెప్తావా? మా చేత చెప్పించమంటావా?
ఈవిడ నిజం చెప్పేలా లేదు. మన స్టైల్లో ఇంట్రాగేట్ చేయండి. అలాగే సార్. అమ్మా ఏంటమ్మా నువ్వే హత్య చేయడం ఏంటమ్మా? నిజం చెప్పమ్మా. ఎస్ఐ గారు, మా అమ్మ ఈ హత్య చేయలేదు. నిజమండి, నా మాట నమ్మండి. అమ్మ చెప్పమ్మా. ఈ హత్య నేనే చేశాను సార్. అవును సార్, ఆ మృగాన్ని నేనే హత్య చేశాను. ఈ హత్య చేసినందుకు నాకు బాధగా లేదు, చాలా గర్వంగా ఉంది. ఎందుకు చంపావో తెలుసుకోవచ్చా? చెప్తాను సార్. వాడొక నీతి జాతి లేనివాడు. వాడికి మన ఆచారాలన్నా సంప్రదాయాలన్నా ఏమాత్రం గౌరవం లేదు. ఒకరోజు ఆంటీ, అల్లుడు గారు మీరా? రండి రండి. ఏంటి ఇలా వచ్చారు? కూర్చోండి. ఏం లేదంటీ, శుభలేఖలు ప్రింటింగ్కి ఇవ్వాలి. నాది అమృత ఫోటో వేయిద్దాం అనుకుంటున్నాను. అమృత ఫోటో ఇస్తే. అయ్యో, తను ఇప్పుడే ఫ్రెండ్స్ తో బయటకు వెళ్ళింది బాబు. రావడానికి చాలా టైం పడుతుంది. పర్లేదంటీ, వెయిట్ చేస్తాను. మీరు ఫ్రెష్ అప్ అవడానికి వెళ్తున్నట్టున్నారు. మీరు ఫ్రెష్ అప్ అయినండి. మీకు కాఫీ టీ ఏవైనా? అక్కర్లేదంటీ. సరే కూర్చోండి బాబు. ఓకే. ఏంటి బాబు ఇది? ఎంత రాకూడదని ప్రయత్నించినా నీ అందం నన్ను కంట్రోల్ చేయలేకపోయింది. నువ్వు స్నానం చేసేటప్పుడు మొత్తం మొబైల్లో వీడియో తీశాను. చూడు నువ్వే. నిన్ను సొంతం చేసుకోకుంటే నా జీవితం వేస్ట్ అనిపిస్తుంది. బాబు, ఇలా చేయడం తప్పు. నన్ను కాబోయే అత్తని దయచేసి వదిలే బాబు. నిన్నే ఈ రోజు నిన్ను వదలను. ఈ రోజు నిన్ను అనుభవించాల్సిందే.
కూతుర్ని పెళ్లి చేసుకోవాల్సిన నువ్వు ఇంతటి దారుణానికి పాల్పడతావా? వెంటనే ఈ పెళ్లి క్యాన్సిల్ చేసి నేను పోలీసులకి పట్టిస్తాను. పట్టించు. పెళ్లి పీటల వరకు వచ్చిన పెళ్లి ఆగిపోతే పోయేది నీ పరువే. అంతేకాదు, నన్ను పట్టించిన మరుక్షణమే ఈ వీడియోని అందరికీ పంపిస్తాను. అప్పుడు 2 రకాలుగా పరువు పోయి మీ తల్లి కూతుర్లిద్దరూ ఆత్మహత్య చేసుకోవాల్సి వస్తుంది. చెప్పు, అలా చేయమంటావా? అలా చెయ్యకూడదనుకుంటే నేను చెప్పినట్టు నువ్వు వినాలి. వీడియో చూపించి తను ప్రతిసారి బ్లాక్మెయిల్ చేసేవాడు. అలా బెదిరించిన ప్రతిసారి నాకు ఆత్మహత్య చేసుకోవాలనిపించేది. కానీ నా కూతురు కోసం బతికున్నాను. కానీ ఒకరోజు రోజు రోజుకి నీ మీద వ్యామోహం పెరిగిపోతుంది. నీకంటే ఓ 10 సంవత్సరాలు ముందు పుడితే బాగుండేదనిపిస్తుంది. వెనక పుట్టిన ఆ దేవుడు నాకు ఈ రూపంలో ఈ అందమైన అవకాశం ఇచ్చాడు. తల్లి కూతుర్ల ఇద్దరి అందం సొంతం చేసుకునే అదృష్టం ఈ లోకంలో చాలా తక్కువ మందికి వస్తుంది. వావి వరుసలు మానేసే నీలాంటి వాణ్ణి మనుషులనరు, పశువులంటారు. దయచేసి ఇప్పటికైనా నన్ను వదిలిపెట్టు. ఇలా చేయడం మంచిది కాదు, మహా పాపం. పాపమో పుణ్యమో నాకు తెలియదు. ఈ సంతోషం మాత్రం నాకు జీవితాంతం కావాలి. ఆఖరికి నీ కూతురుతో పెళ్ళైనా నాకు నువ్వే కావాలి. వాడి వల్ల నేను ఎన్నో నిద్రలేని భయంకరమైన రాత్రులు గడిపాను. వాడు బ్రతికుంటే నాతో పాటు నా కూతురి జీవితం కూడా పాడవుతుందని నాకు అర్థమైపోయింది. ఎలాగైనా వాడితో నా కూతురు పెళ్లి జరగకూడదని ఎన్నో దేవుళ్ళకి మొక్కుకున్నాను. అయినా ఏ దేవుడు నా మొర ఆలకించలేదు. పెళ్లి ఏర్పాట్లు జరుగుతున్నాయి. నాకు భవిష్యత్తు భయంకరంగా కనిపించింది. అందుకే పెళ్లికి ముందు రోజు నేనే వాడికి ఫోన్ చేసి వాణ్ణొక చోటికి రమ్మన్నాను. అక్కడ ఏంటత్త కాల్ చేసి మరీ పిలిపించావు? ఏంటి విషయం? పెళ్ళయ్యాక కుదురుతుందో లేదో అని ఇప్పుడే రొమాన్స్ చేద్దామని పిలిపించావా ఏంటి? ఛీ, నీచుడా, నీలాంటి వెధవులకి ఎప్పుడూ పాడాలోచనలే. నువ్వు ఎంత తిట్టినా నేనేమనుకోనత్త. నేను మారినని నీకు తెలుసు కదా. ఇంతకీ విషయమేంటో త్వరగా చెప్పు. ఇదిగో నీ పెళ్లికిస్తానన్న కట్నం, అంతేకాదు నా కూతురు పెళ్లికి చేయించిన నగలు కూడా తీసేసుకో. ఇవన్నీ తీసేసుకొని నన్ను నా కూతుర్ని వదిలిపెట్టు. నేను నా కూతురు ఈ ఊరు వదిలిపెట్టి కాదు ఈ రాష్ట్రమే వదిలిపెట్టి ఎక్కడికైనా దూరంగా వెళ్లి బతుకుతాం. దయచేసి మా జీవితాలతో ఆడుకోవద్దు. ఏంటత్త, తల్లి కూతులతో రొమాన్స్ చేద్దామని నేనేదేదో ఊహించుకుంటుంటే నువ్వేంటి సడన్ గా ఇలాంటి ట్విస్ట్ ఇచ్చావు? డబ్బు సంపాదించడం నాలాంటోడికి చాలా తేలిక. కానీ నీలాంటి ఆడది దొరకడమే చాలా కష్టం. నాకు డబ్బు కన్నా నువ్వే ముఖ్యం అత్త. నిన్ను వదిలిపెట్టను. వదిలి వెళ్ళాలనే ఆలోచన నీకొస్తే తెలుసు కదా, నీ వీడియోని పబ్లిక్ చేసేస్తా.
ఆంటీ ఎట్టి పరిస్థితుల్లోనూ నన్ను వదలనంటావు. వదలను. నీ చావుతోనైనా నన్ను వదిలేస్తావు కదరా. వదలరా, వదలు, వదలు. ఈ కత్తితో నన్ను పొడిచి చంపేద్దాం అనుకుంటున్నావా? ఆడదానివి. నాలాంటి మగాణ్ణి చంపడం అంత ఈజీ అనుకున్నావా? నన్ను చంపే ఆలోచన వచ్చిందంటే నిన్ను వదిలిపెట్టను. నిన్నేం చేస్తానో చూడు. రే, నీలాంటి నీచులు బతికుంటే ఎందరూ ఆడవాళ్ళకి ప్రమాదం రా. భావి వరుస లేని నీలాంటి వాడు పశువుతో సమానం. నీలాంటి వాడు చావడమే కరెక్ట్. చావరా. అలాంటి వాడిని చంపినందుకు నాకు ఏ శిక్ష పడినా సంతోషమే సార్. మనసు చంపుకొని జీవితాంతం శవంలాగా బ్రతకడం కంటే ఒక్కసారి వాణ్ణి తెగించి హత్య చేయడమే కరెక్ట్ అనిపించింది సార్. చివరిగా నాదో కోరిక, కాసిని వదిలిపెట్టండి సార్. కానిస్టేబుల్స్, కాసిని తీసుకురండి. ఒరే కాశీ, నువ్వెంత మంచివాడివో నాకు తెలుసురా. అయినా కూడా నిన్ను కాదని నా కూతురికి వేరే సంబంధం చూసినందుకు దేవుడు నాకు మంచి శిక్ష విధించాడు. హత్య చేసి ఆ నేరం నీ మీద పెట్టాలని ప్రయత్నించినందుకు నన్ను క్షమించురా. ఇవన్నీ మనసులో పెట్టుకొని నా కూతుర్ని బాధ పెట్టావు కదూ. లేదమ్మగారు, అమృతని జీవితాంతం సంతోషంగా చూసుకుంటాను. కానిస్టేబుల్, ఈవిని సెలవేయండి. అలాగే సార్. పదమ్మా. మీరు కూడా వెళ్ళండి. చూశారు కదా, మన మధ్యలో వావి వరసలు కూడా పట్టించుకొని ఎంతో భయంకరమైన మృగాలు మనుషుల రూపంలో తిరుగుతున్నాయి. ఇలాంటి వెధవల్ని శిక్షించడానికి చట్టం ఉంది, మేమున్నాం. అనవసరంగా చట్టాన్ని మీ చేతుల్లోకి తీసుకుని మీరు హంతకులు కావద్దు. మీ చుట్టుపక్కల ఇలాంటి వెధవలు ఎక్కడున్నా వెంటనే ఫోన్ చేసి మీరు అప్రమత్తంగా ఉండండి. మిమ్మల్ని రక్షించడానికి మేమెప్పుడూ సిద్ధంగా